మా మిత్రులు కారులో ఉన్న నాతో పాటు ఉన్న గౌరవ నాయకులు నాకు మా తలసాని సాయి కిరణ్ గారు ఒక వీడియో చూపెట్టిండు. ఏంది అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జుబ్లీహిల్స్ ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడుగుతా ఆయన ముందే చేతులు ఎత్తేసిండు. గట్లెట్లయితుంది, జుబ్లీహిల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? పక్కానా? గది జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడే చూసిన, అర్థమైపోయింది అందరికీ. దయచేసి మిత్రులందరికీ నేను ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఒక్క ప్రార్థన మీతో. గత 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి, ఆనాడు టీఆర్ఎస్ గా స్థాపించబడ్డ నాటి నుంచి నేటి వరకు 25 ఏళ్లలో 14 ఏళ్లు ఒక ఉద్యమ పార్టీగా రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడినాం. ఆ తర్వాత మీ దయతో, మీ ఆశీర్వాదంతో, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనైతేనే తెలంగాణ బాగుంటది అని మీరు ఆశీర్వదిస్తే 10 ఏళ్లు, దాదాపు 10 ఏళ్లు, 9.5 ఏళ్లు అధికార పార్టీగా మీకు సేవలు అందించినాం. 2023 డిసెంబర్లో ఎలక్షన్లు అయితే ఆనాడు హైదరాబాద్ మహానగరంలో మీరెవ్వరూ కూడా ఒక్క సీటు కానీ ఒక్క ఓటు కానీ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి వేసి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారిని మీరు గెలిపించడం జరిగింది. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు. కానీ ఒక్కసారి ఈ 25 ఏళ్లలో ఏమేం జరిగింది రాజకీయం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులు మనం చూసినాం. 25 ఏళ్ల కింద మన పార్టీ పెట్టిన నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత 3 ఏళ్లకి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత రోసయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. అంటే 6 ముఖ్యమంత్రుల్ని 25 ఏళ్లలో చూసినాం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారం మారుతూ ఉంటుంది. ప్రజల ఆలోచన ఎట్లుంటే అట్లా ఆ సమయాన్ని బట్టి, అప్పటి పరిస్థితిని బట్టి, ప్రజల మూడు బట్టి, ప్రజల ఇష్టం బట్టి అధికార మార్పిడి జరుగుతుంది. మొదలనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం ఆయన గట్టిగానే చేసిండు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వస్తే ఆయన కూడా అభివృద్ధితో పాటు మరి సంక్షేమాన్ని కూడా జోడించి ఆయన ప్రయత్నం ఆయన కూడా చేసినారు. తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి శక్తి వంచన లేకుండా వారు కూడా ప్రయత్నం చేసినారు. ఎందుకంటే వాళ్ళకు విఘ్నత ఉండే, తప్పకుండా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, మనం ఉన్నప్పుడు ఏదో కొంత మంచి చేయాలి అనే ఆలోచన ఉండే. తర్వాత కేసీఆర్ గారు 2014లో మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వారు బాధ్యత తీసుకున్నారు. 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసినారో మీ కళ్ళ ముందే ఉంది. 200 ఉన్న పెన్షన్ని పేదలని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి 2000 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కష్టం రావద్దు, ఆ కుటుంబం ఇబ్బందుల పాలు కావద్దు, అప్పుల పాలు కావద్దు అని ఆలోచించి 1,116 రూపాయలు ఎవ్వరు అడగకపోయినా దాదాపు 15 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో చేసింది కేసీఆర్ గారు. ఆ తర్వాత అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే మరి కేసీఆర్ కిట్టిచ్చి అమ్మ ఒడి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఇంటికే బండిని పంపి ఆ బండిలో ఆడబిడ్డను ఎక్కించుకొని నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే, అక్కడ బిడ్డని కంటేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు అని చెప్పి పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలు దగ్గర 15 లక్షల మంది ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొంది కేసీఆర్ కిట్లు అందుకున్న విషయం మీకు గుర్తుంది. అట్లాగే కేవలం సంక్షేమమే కాకుండా మరి పెద్ద ఎత్తున భావి తరాల కోసం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. హైదరాబాద్లో దాదాపు 42 ఫ్లైఓవర్లు, షేక్పేట ఫ్లైఓవర్తో సహా 42 ఫ్లైఓవర్లు మనం కట్టుకున్నాం. అట్లాగే మెట్రో రైలు నిర్మాణం చేసుకున్నాం,
మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 8.5 కిలోమీటర్లు మెట్రో రైలు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అట్లాగే బ్రహ్మాండమైన దవాఖానా మీ వెంగళరావు నగర్ డివిజన్లోనే కరోనా వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇంకా ఆసుపత్రుల సంఖ్య పెరగాలి అని చెప్పి 1000 పడకల ఆసుపత్రి మీ వెంగళరావు నగర్ డివిజన్లోనే 900 కోట్ల రూపాయలతో 1000 పడకల ఆసుపత్రి కూడా కట్టించింది కేసీఆర్ గారు. దాంతో పాటు హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమను పెంచుకున్నాం. ఐటీ రంగాన్ని దూసుకొని పోయే విధంగా మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో ఐటీ పరిశ్రమ కేవలం 3,20,000 మంది పనిచేసేది. కానీ మన ప్రభుత్వం దిగిపోయే నాటికి దగ్గర 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేసే విధంగా, అంటే కొత్తగా 6 లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి బెంగళూరు నగరాన్ని దాటే విధంగా అద్భుతంగా పనిచేసుకున్నాం. ఐటీ ఎగుమతులు మన ప్రభుత్వం ఆనాడు 2014లో వచ్చినాడు కేవలం 57,000 కోట్లు. దాన్ని 2023 నాటికి 2,41,000 కోట్లకు తీసుకొని పోయినాం. ఏం జరిగింది? ఐటీ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరిగింది, ఐటీ పెరిగితే హోటళ్లు బాగుపడ్డాయి, ఐటీ పెరిగితే 6 లక్షల మంది పిల్లలు మన తెలుగు వాళ్ళు బయటి రాష్ట్రాల వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తే మరి మన హైదరాబాద్లోని వ్యాపారాలు చిన్న వ్యాపారాలు హోటళ్లు రెస్టారెంట్లు మెడికల్ షాపులు అన్ని కలకలలాడుతూ మన జేబుల్లో పైసలు గిలగిల్లాడినాయి. 10 ఏళ్లు బ్రహ్మాండంగా హైదరాబాదు తెలంగాణ అభివృద్ధిలో దూసుకొని పోయింది. ఆనాడు అద్భుతంగా భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది. ఒకవైపు హైదరాబాదు, మరొక వైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా పల్లెలు బాగు చేసుకున్నాం, పట్టణాలు బాగు చేసుకున్నాం, పచ్చదనం పెంచుకున్నాం, పర్యావరణం కాపాడుకున్నాం. 10 ఏళ్లు సుకూన్గా ఉన్నాం. బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా అన్నం తింటానంటే 5 రూపాయలకే బువ్వ పెట్టే అన్నపూర్ణ సెంటర్ పెట్టుకున్నాం. బస్తీల్లో ఉండే పేదవాళ్లకు సుస్థి చేస్తే 350 బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం. ప్రైవేటు మెడికల్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోయే అవసరం లేకుండా డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టుకొని